జూన్ నుంచి తల్లికి వందనం. రైతులకి కేంద్ర సాయంతో పాటు మరో 10,000 రూపాయలు. అమరావతిలో 2 పనులకు ఆమోదం. సంక్రాంతికి రైతు భరోసా నిధులు క్లారిటీ ఇచ్చిన కేబినెట్ సబ్ కమిటీ. రేపు ఆమోద ముద్ర వేయనున్న సీఎం. జగన్న బస్సులు మాత్రమే ఆపగలిగారు. బీజేపీ వాళ్ళలా బస్సులు తగలబెట్టలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు. మధ్యంతర బెయిల్ పై ఉన్న పుష్ప హీరో. ఇప్పటికే ముగిసిన వాదనలు. నేడు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు. హెచ్ఐసిసిలో ప్రారంభ వేడుకలు. హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు. సెకీ కేసులో ఏమీ లేదని తెలిసే ఊరుకున్నారు. 6 నెలల్లో కక్ష సాధింపు తప్ప అభివృద్ధే లేదు. పేరుని కుటుంబాన్ని వేధిస్తున్నారన్న అంబటి. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ విన్యాసాలు. ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ నౌకలు. రేపు ఆపరేషన్ డెమోకి రాబోతున్న సీఎం. రేపు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్. చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్. భారీ ఏర్పాట్లు చేస్తున్న మూవీ టీమ్. నేడు సావిత్రిబాయి పూలే జయంతి. ఉమెన్ టీచర్స్ డేగా ప్రకటన. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్. సిఎంఆర్ కాలేజీకి నోటీసులు. ఘటనను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్. నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపికి ఆదేశం. బెజవాడలో బుక్ ఫెస్టివల్ ప్రారంభం. తనకు పుస్తకాలే ధైర్యాన్నిచ్చాయన్న పవన్. గ్రంథాలయాల్ని ఏర్పాటు చేయాలని పిలుపు. కాకినాడ జిల్లాలో 7 కుటుంబాల బెలి. ధాన్యం సొమ్ము విషయంలో వివాదం. రాజీ కుదిర్చే పనిలో అధికారులు. ఈ నెల 8న విశాఖకు ప్రధాని మోదీ. రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపన. అదే రోజు రోడ్ షో. 2 సైబర్ మోసగాళ్ల అరెస్ట్. ప్రొఫెసర్ దగ్గర 75 లక్షలు కాజేసిన కేటుగాళ్లు. 7 లక్షలు రికవరీ చేసిన బాపట్ల పోలీసులు. కర్ణాటకలో బస్ ఛార్జీల పెంపు. 15% పెంచేందుకు కేబినెట్ ఆమోదం. ఈ నెల 5 నుంచి అమలు. ఆపరేషన్ ఢిల్లీ చేపడుతున్న బీజేపీ. స్వయంగా రంగంలోకి ప్రధాని మోదీ. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలు హాజరు. మన్మోహన్ స్మారకం ఏర్పాటుకు కసరత్తు. 2 స్థలాల పరిశీలన. విజయ్ ఘాట్, ఏక్తా స్థల్ ను పరిశీలిస్తున్న కేంద్రం. బంగ్లాదేశ్ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తున్నారు. కేంద్రం కుట్రతోనే ఉగ్రవాదుల చొరబాట్లు. మమత సంచలన వ్యాఖ్యలు.